ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపే గురువారం కదా తల్లి! ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు 9 సార్లు కనుక అనుకుంటేనే, పఠిస్తేనే నీకు వెంటనే కోరికనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరబోతుంది. నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడుతుందని మనకు బాబాగారైతే ఈ మంత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. మనకు సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళకు ఈ మంత్రం గురించి తెలిసే ఉంటుంది. బాబాగారు ఎప్పుడు కూడా వేప చెట్టు కింద ఈ మంత్రాన్ని మనకు ఎక్కువ మందికి చెప్పేవారనమాట. ఈ మంత్రం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరిపోతాయి. మీరు రాత్రి పడుకునే ముందు లేకుంటే మీకు ఏదైనా సమస్య అంటే ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటే సడెన్‌గా అమౌంట్ లేకపోవడం కానీ, మనకు వెంటనే ఏదైనా అమౌంట్ పరంగా కానీ, ఏదైనా గానీ ఇప్పుడు మనం కొంతమంది రెంట్ కట్టలేకపోతుంటారు. స సమయానికి డబ్బు చేతికి అందకపోతున్నప్పుడు కానీ, ఎవరికైనా ఆపరేషన్స్ కానీ, లేకుంటే ఎగ్జామ్స్ కానీ వెళ్ళేటప్పుడు మనము అది కోరిక నెరవేరుతుందా లేదా? మనకు ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా? మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇది ఏదో ఒక విధంగా అనమాట. మనకు అప్పుల వాళ్ళ నుంచి మనం బయటపడాలన్నా కూడా, మనం ఏదైతే కొంచెం ఆపదలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక మనము ఒక 9 సార్లు అనుకుంటే చాలండి. 24 గంటల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారు చెప్తున్నారు. ఇంతకు ఆ మంత్రం ఏంటి అని నేను చెప్తాను. మీరు చాలామంది ఇది ఎన్నో సార్లు నేను వాడాననమాట. అంటే ఎన్నో సార్లు నేను ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటాననమాట. ఒక రోజులో కనీసం నేను 9 సార్లు కానీ నాకు ఇష్టం వచ్చినప్పుడు అంటే నా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఈ మంత్రాన్ని నేను ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా కూడా రోజులో కనీసము అంటే ఒక వారానికి ఒకసారి కాకపోయినా రోజులో కనీసం నేను చాలా సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటాననమాట. ఇంకా నోటెడ్ అయిపోయింది ఈ మంత్రం అనేది నాకు. నాకు ఎప్పుడు అనిపించాలనిపిస్తే నేను ఆ మంత్రాన్ని అప్పుడు అంటూ ఉంటాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నాకు చాలామంది చెప్పారనమాట. అక్క నాకు ఈ సమస్య ఉంది. మాకు ఈ సమస్య వెంటనే తీరిపోవాలి. లేకుంటే మాకు చాలా కొంచెం మానసిక ప్రశాంతత లేదు. మాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువున్నాయి. మాకు డబ్బు పరంగా సమస్య ఎక్కువగా ఉంది. ఇలా ఒక్కొక్కరికి ఒక బాధ అంటూ ఖచ్చితంగా ఉంటుంది కదండీ! ఆ బాధ తగ్గితేనే, ఆ కోరిక తీరితేనే మేము సంతోషంగా ఉండగలము. మాకు అమౌంట్ పరంగా కూడా చాలా బాధ ఉంది. ఆర్థిక ఆదాయం అంతంత మాత్రమే ఉంది. ఇలా మనకు ఏదో ఒక రూపంలో బాబాగారొచ్చి మనకు హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక మనకు వెంటనే ఈ మంత్రాన్ని మీరు అనుకుంటే చాలండి. ఒక్కసారిగా మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట. ఇప్పుడు ఆ మంత్రం ఏంటనేది నేను చెప్తాను వినండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపాసింతో మత్కార్యం సాధయా ప్రభో. ఈ మంత్రాన్ని కనుక మీరు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు కానీ, మనకు హాస్పిటల్‌లో కొంతమంది ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటాం కదండీ! ఇంకా ఆర్థిక సహాయం కోసం కానీ, మనకు వెంటనే మన చేతికి డబ్బు అందాలి అని అనుకునేటప్పుడు, ఆ డబ్బు అందితేనే మా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. మనకు ఆ డబ్బుతో ఎంత అవసరమని అని ఉంటుంది కదా చాలామందికి. ఒక 10,000 కానీ, 20,000 కానీ ఇలా ఒక్కొక్కరికి ఆ డబ్బు అందితేనే మనకు ప్రశాంతత అంటే వెంటనే తీరిపోతుంది ఆ సమస్య అనేది అనుకున్నప్పుడు కానీ, ఏదైనా అండి మనం ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలు ఎక్కడికైనా చదువు పైన కానీ, ఎక్కడికైనా మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా సరే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు బ్రహ్మ ముహూర్తంలో అంటే పొద్దున 5 నుంచి 5 గంటల లోపు కానీ, లేకపోతే మీరు రాత్రి పడుకునే ముందు కానీ ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక్క 9 సార్లండి చాలు. 9 సార్లు వీలు కాకపోతే 5 సార్లు అనుకుంటూ ఉండండి. ఒకవేళ వీలైన వాళ్ళకి కంఠపాఠం పట్టి ఎప్పుడు కూడా మనసులో ఇలా అనుకుంటూ ఉంటే మీ కోరిక ఏదైనా సరే 24 గంటల్లో తీరుతుంది అని నేను 100% చెప్పగలను. ఎందుకంటే నాకు చాలా సార్లు ఇలా అయ్యింది. చాలా సార్లు నేను అనుకున్న కోరిక నెరవేరింది. ఇంకొంతమందికి నేను చెప్పడం వల్ల కూడా వాళ్ళు నాకు చాలా మంచి చేశారక్క అని మాకు చెప్పారనమాట. ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటానండి. ఇదొక్క మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా జరుగుతుందని. ఇంకొకసారి చెప్తాను చూడండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపాసింతో మత్కార్యం సాధయా ప్రభో. ఈ మంత్రాన్ని మీరు
రోజులో కనీసం 9 సార్లు కానీ, లేకపోతే 5 సార్లు కానీ, వీలైన వాళ్ళు 108 సార్లు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని కనుక అనుకుంటూ ఉంటే మీరు అనుకున్న కోరిక 24 గంటల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక్కసారి ప్రయత్నమైతే చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నెరవేరుతుందని నేను మాటిస్తున్నాను. ఇంకా బాబాగారైతే మనతో ఇలా అంటున్నారండి. "నేను త్వరలో మీ ఇంటికి రాబోతున్నాను తల్లి. ఒక విశేష కార్యం మీ ఇంట్లో జరిపించాలని నేను రాబోతున్నాను. ఆ వార్తను నేను ఒక వ్యక్తి ద్వారా తీసుకొస్తాను. అతనితో పాటే నేను కూడా వస్తాను. నువ్వు నన్ను గుర్తించు. ఆ విశేషమైన వార్త నీ జీవితానికి ఆనందం తీసుకొచ్చేది. నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఒక కోరిక నెరవేరడానికి కారణభూతమైనది. ఆ వార్త రావడంతో నువ్వు ఆనందాశ్చర్యాలకు గురి అవుతావు. ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ విశేషమైన కోరిక నెరవేరాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు 9 సార్లు పఠిస్తే సరిపోతుంది. నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ దగ్గర ఎంతో ధనం ఉండాలి. కానీ నీ దగ్గర ప్రస్తుతం చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు కదా! నిలవలేకపోతుంది. మరి ఎలాగా ఆ విశేషమైన కోరిక నెరవేరుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా! కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను. ఆ కోరిక కార్యరూపం దాల్చడానికే నీ దగ్గరికి నేను వస్తున్నాను. నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా విని పాటించు. నీకు ఖచ్చితంగా జరుగుతుంది. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నీకు అప్పజెప్పాలనే నేను మీ ఇంటికొస్తున్నాను తల్లి. అతి త్వరలోనే మనం మీ ఇంట శుభకార్యంలో కలుసుకుందాం. అప్పుడు నేను చెప్పే నీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నువ్వు విని ఆశ్చర్యపోతావు. కానీ నేనైతే నీకు మాట ఇచ్చేశాను కదా! ఆ కోరిక కార్యరూపం దాల్చడానికే నీ దగ్గరికొస్తున్నానని. మొదటగా నువ్వు కోరుకున్న ఈ పెద్ద కోరికను నెరవేరుస్తాను. తర్వాత నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. అతి త్వరలోనే నేను నీ ఇంటికి వస్తున్నాను. ఎటువంటి అవరోధం, ఆటంకం లేకుండా నువ్వు కోరుకున్నటువంటి ఈ కోరిక నెరవేరుతుంది. ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు చేరాలని, నువ్వు కుటుంబంతో కలిసి ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జీవితం గడపాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నానని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా, ఈ మంత్రం ద్వారా మనకు కోరికలు నెరవేరుతాయని ఈ సందేశాన్ని అందించారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరికి సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.